హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను థంబ్‌నెయిల్‌లో చూపించినట్టే నాకు మా కాలేజ్ నుంచి అయితే ఒక స్కాలర్‌షిప్ వచ్చింది. ఇది మా యూనివర్సిటీలో గ్లోబల్ విజన్ వాలంటీర్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఒక ప్లేస్‌కెళ్ళి రిమోట్ ఏరియాస్‌లో పీపుల్‌కి మనం హెల్ప్ చేయాలి. కోసం ఏదో మెయిల్ పంపించారు ఫ్రెండ్స్. దీంట్లో ఏముందో చూద్దాం. సో యాక్చువల్లీ ఇది గ్లోబల్ వాలంటీర్ వాళ్ళే పంపించారు. సో ఇక్కడ క్లియర్‌గా రాసుంది. ఈ మనం వెళ్ళినప్పుడు వేసుకోవడానికి టీ షర్ట్ అయితే పంపించారు. సో ఐ హ్యావెంట్ సర్వ్డ్ ఎవ్రీవేర్ విత్ గ్లోబల్ వాలంటీర్స్ బట్ ఇట్స్ ఆన్ మై లిస్ట్. సో అలా అయితే రాసింది దీని మీద. సో ఎగ్జాక్ట్లీ 3 months క్రితం అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు డిసెంబర్ బ్రేక్కి. సో అదే టైంకి నేను ఇక్కడ ఉన్నాను అనమాట. సో వేరే ఫ్రెండ్ వచ్చి లైక్ నాకు ఈ ప్రోగ్రామ్ గురించి మా యూనివర్సిటీలో అప్లై చేయొచ్చు అని చెప్పింది. సో అదే టైంకి నేను అప్లై చేశాను అనమాట. వితిన్ 1 monthలోనే రిప్లై అయితే నాకు వచ్చింది. సో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్కి చాలామంది అప్లై చేస్తారు కానీ చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. లైక్ మొత్తం డిఫరెంట్ కంట్రీస్కి అయితే ఒక 100 పీపుల్స్ వరకు వెళ్తారు. కానీ మా యూనివర్సిటీలో లైక్ తెలుగు వాళ్ళు నేను ఒకరిని సెలెక్ట్ అయ్యా, ఇంకొకరు తమిళ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు నేను వెళ్ళే ప్రోగ్రాంలో లైక్ ఏరియా ఏంటంటే పోర్టోరికో అనమాట. సో ఒక ఐలాండ్ కరేబియన్ నార్త్ అమెరికా సైడ్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్కి అయితే ఎవరైతే 2.75 కన్నా గ్రేడ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఏ లింక్ వెళ్ళాలి, ఎక్కడ ఏం చేయాలనేది. మీరు మా యూనివర్సిటీలో చదువుతున్నట్టయితే మీకు ఉపయోగపడుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఏంటంటే మనం ఒక దుకాణంకి వెళ్ళి ప్లేస్కి వెళ్ళి మనం సర్వ్ చేయడమే కాకుండా మనకి ఈ ప్రోగ్రాంలో అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి, మొత్తం ట్రావెలింగ్ అంటే ఏంటి, అసలు ఎక్కడెక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం ట్రావెలింగ్ గురించి అంతా మనకి చెప్తారనమాట. సో ముందు మనం వెళ్ళే ముందు ఈ లొకేషన్ గురించి మొత్తం అంతా మనకి తెలియాలి. సో ఇప్పుడు నేను వెళ్ళే ఏరియాలో ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ స్పానిష్ అయితే మాట్లాడతారు. నేను కొన్ని వర్డ్స్ అయితే స్పానిష్ నేర్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చెప్తా. సో ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఏంటంటే మొత్తం మన ట్రావెలింగ్ ఖర్చు అంతా వీళ్ళే చూసుకుంటారు. అండ్ మనకు అక్కడ ఫుడ్ బెడ్ ఉండడానికి హోటల్ అన్నీ వాళ్ళే బుక్ చేశారనమాట. సో అందుకనే మనకి ఇప్పుడు ఆల్రెడీ లైక్ ఫ్లైట్ టికెట్స్ అయితే పంపించారు. సో ఫ్లైట్ టికెట్స్ అండ్ I-20 అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ I-20 అయితే ఉండాలి. సో F1 స్టూడెంట్ కాబట్టి. సో యాక్చువల్లీ ఇది I-20 అనేది అవసరం లేదు. మనం నార్మల్ పాస్పోర్ట్లో మన వీసా చాలు. బట్ ద థింగ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే నేను ట్రావెల్ I-20 తీసుకున్నాను. సో మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళాలంటే పోర్టోరికోకి లైక్ మామూలుగా డైరెక్ట్ మన వీసా మీద వెళ్ళచ్చు అనమాట. సో వేరేగా ఎక్స్టర్నల్ ఏ వీసా అవసరం లేదు. సో ఇప్పుడు టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే లైక్ లైబ్రరీకి వచ్చా. ఇదే మన డబ్బు మిషన్ అనమాట. సో ఇక్కడ మనం మన డాక్యుమెంట్స్ అనేది మొబైల్లో వేపా యాప్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ గా మనీ అనేది డిడక్ట్ చేసుకుని లైక్ ప్రింట్ ఇచ్చేస్తుంది అనమాట. సో మనకిలాగా జిరాక్స్ ఇవ్వని అక్కడికి ఏ షాప్కి వెళ్ళక్కర్లేదు. సో మన టికెట్స్ అయితే వచ్చేసింది. మన టికెట్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ యాక్చువల్లీ ట్రావెల్ I-20 అయితే తీసుకోవడానికి వచ్చా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసి 7కి. సో మనం ఇక్కడ నుంచి 3:30కే స్టార్ట్ అవ్వాలి. సో ఐటినరీలో మనకి అక్కడ 5కే ఉండాలని చెప్పారనమాట. గైస్ ఈరోజు నైట్ డిన్నర్ అయితే యాక్చువల్లీ మా రూమ్లో వండిన ఎగ్ కర్రీ అండ్ చికెన్ కర్రీ మా ఫ్రెండ్ అడిగి తెచ్చా కొంచెం. సో యాక్చువల్లీ ఈరోజు మనం నైట్ రైస్ కంప్లీట్గా తినాలి. ఎందుకంటే వచ్చే వారంలో మనకి అక్కడ రైస్ పెడతారో లేదో తెలీదు. ఫ్రెండ్స్ ఇప్పుడే కష్టపడి మన ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసా. సో మీకు చూపిస్తాను ఏం చేశానో, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. స్టార్టింగ్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం క్యాష్ అయితే తీసుకున్నా. అండ్ మనకి అసలైన పాస్పోర్ట్. ఎప్పుడైనా లైక్ మోషన్స్ వచ్చినా తలపోటు వచ్చినా టాబ్లెట్లు అయితే తీసుకున్నా ముందు జాగ్రత్త కోసం. సో అక్కడ ఫుడ్ సరిగ్గా ఉన్నా లేకపోయినా ప్రోటీన్ బార్స్ అయితే పెట్టుకున్నా. ఇది కూడా ముందు జాగ్రత్త. సో అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అండ్ సమ్ ఫేస్ వాషెస్. ఇదైతే మన వ్లాగింగ్ ట్రైపాడ్. సో అక్కడ మనం వ్లాగ్స్ తీయాలి కాబట్టి. అండ్ ట్రిమ్మర్ అండ్ పేస్ట్ అండ్ బ్రష్. సో అక్కడ వర్షం కనుక వస్తే గొడుగు ఉంటుందని ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాం. సో ఇక్కడైతే నా బట్టలు ఉన్నాయి. ఇవి మన నైట్ డ్రెస్లు అండ్ మామూలు ప్యాంట్ అండ్ షర్ట్లు. అటువైపు షూస్ అండ్ సాక్స్ వేసాం. మార్నింగ్ 3కి అయితే లేచి 3:15 కల్లా వేరే ఫ్రెండ్ ఉన్నారనమాట, ఇక్కడ అమెరికన్ ఫ్రెండ్. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి అయితే మనం వెళ్ళాలి. సో దాని తర్వాత ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే కాన్సస్ సిటీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తాం. ఫ్రెండ్స్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం A1 దగ్గరికి అయితే వెళ్ళాలి.
సో మార్నింగ్ కాబట్టి చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ మార్నింగే వెళ్తాయి. Individual reading light controls. మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మయామి టు డైరెక్ట్గా పోర్టోరికో. సో ఎంత కష్టపడి టికెట్లు కొంటే మనకంటూ ఒక బిస్కెట్ కోక్ ఇచ్చారు. సో ఇలా జరుగుతుందని తెలిసే నేను ముందుగానే మా ఫ్రెండ్ అడిగి పులిహార అయితే చేయించుకుని తెచ్చా. సో మన ఇంగ్లీష్ అమ్మాయికి అయితే ఈ పులిహార పెట్టా. సో కొంచెం కారంగా ఉన్నట్టుంది, వీళ్ళకి చిన్న కారం కూడా చాలా పెద్ద కారంగా అనిపిస్తుంది. సో ఏదో ట్రై చేసింది. సో మీరు కనుక ఎప్పుడైనా పోర్టోరికో వెళ్తే ఖచ్చితంగా విండో సీటే బుక్ చేసుకోండి ఫ్లైట్లో. అసలు పైనుంచి చూడడానికి మామూలుగా లేదనమాట. సో నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కానీ అంత బాగాలేదు, కానీ విజువల్స్ అయితే చాలా బాగా అనిపించింది పైనుంచి. మొత్తానికి మనమైతే పోర్టోరికోలో ల్యాండ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఈ ఫ్లైట్ మొత్తం మనం వాటర్ మీద ఫ్లై అయ్యాం అనమాట. సో కంప్లీట్గా కిందంతా వాటరు. సో ఇప్పుడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి మన టీమ్మేట్స్ అయితే వచ్చారు. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం మన హోటల్కి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. We are the last. No, I know. That's what I was like. But were we the furthest back on the plane? Bienvenidos a Puerto Rico. వెల్కమ్ టు పోర్టోరికో. మన హోటల్లో నైట్ ఫుడ్ అయితే మనకి పొటాటో స్మాష్ అండ్ చికెన్ అయితే పెట్టారు. సో ఫస్ట్ టైం ఇలాంటి డిన్నర్ తినడం మనం. సో కొన్ని రోజులు అలవాటు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డిన్నర్ అయిపోయింది. సో రూమ్కి అయితే వచ్చా. సో రేపైతే మార్నింగ్ వెలుగులో రూమ్ అంతా బాగా చూపిస్తా యాక్చువల్లీ. సో ఇప్పుడైతే పడుకునే టైం అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ట్రావెలింగ్లో ఉన్నాం కాబట్టి కొంచెం అలసిపోయాం అనమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతటి వరకు బాయ్.